ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో సామాన్యుడిపై పడుతున్న భారాన్ని తగ్గించే ఒక సంచలనాత్మక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంకుల చుట్టూ తిరిగే రోజులకు స్వస్తి చెబుతూ కేవలం ఒక గ్లాస్ అంటే ఒకే గ్లాసు నీటితో ప్రపంచాన్ని చుట్టి రావచ్చని నిరూపిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన శంకర్ గౌడ్. ఎటువంటి సాంకేతిక విద్యార్హతలు లేకపోయినా కేవలం 10 వరకే చదివిన ఆయన తన స్వయం కృషితో నీటి ఆధారంగా నడిచే సరికొత్త బైక్ కిట్ని ఆవిష్కరించారు. ఈ వినూత్న సాంకేతికతకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సాధారణంగా వాహనాలు పెట్రోల్ లేదా ఎలక్ట్రిసిటీతో నడుస్తూ ఉంటాయి. కానీ శంకర్ గౌడ్ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త విధానంలో నీటిని ఇంధనంగా మారుస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ఆయన ఒక ప్రత్యేకమైన HOO కిట్ లేదా డ్రై సెల్స్ విధానాన్ని రూపొందించారు. అది ఎలాగంటే ఒక అక్రిలిక్ బాక్స్ మధ్యలో స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను అమర్చారు. అలాగే బండిలోని 12 వోల్ట్ల బ్యాటరీ సామర్థ్యాన్ని ఒక కంట్రోలర్ ద్వారా 24 వోల్ట్లకు పెంచి ఈ ప్లేట్లకు పాజిటివ్, నెగిటివ్ వైర్లను అనుసంధానించారు. ఆపై 1 లీటర్ నీటిలో దాదాపు 5 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ పొడిని కలిపి ఈ కిట్లో పోశారు. కరెంటు సరఫరా కాగానే నీటిలో విద్యుత్ విశ్లేషణ జరిగి హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాసులు విడిపోతాయి. ఈ విధంగా విడుదలైన హైడ్రోజన్ వాయువు ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఇంజన్లోని పిస్టన్ లోపలికి చేరి అక్కడ దహన ప్రక్రియ అంటే బ్లాస్టింగ్ ప్రక్రియ జరిగి వాహనానికి అవసరమైన శక్తిని అందిస్తోంది. ఈ ప్రక్రియలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంధనం మండగా మిగిలిన ఆక్సిజన్ వాయువు సైలెన్సర్ ద్వారా ప్యూర్ ఆక్సిజన్లో బయటకు వస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఇక బండి మైలేజ్ అంటారా? శంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ బైక్ 1 లీటర్ నీటితో కనీసం 500 కిలోమీటర్ల మైలేజ్ని అందిస్తుంది. గత 4 నుండి 5 నెలలుగా ఆయన ఈ బైక్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ వాహనం గరిష్ట వేగం, పికప్ సాధారణ పెట్రోల్ బైక్ తరహాలోనే ఎక్కడ తగ్గకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా రాకెట్లలో ఇంధనంగా వాడే హైడ్రోజన్కు ఉన్న సామర్థ్యం దృష్ట్యా ఈ బండి వేగంలో ఎలాంటి లోటు ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్లో లభించే సాధారణ బైక్లలో పెట్రోల్ వాడకం వల్ల కాలక్రమేణా ఇంజన్ పిస్టన్లపై కార్బన్ పేరుకుపోతుంది. కానీ ఈ హైడ్రోజన్ కిట్ వాడడం వల్ల ఇంజన్ లోపల కార్బన్ పేరుకుపోయే అవకాశం ఉండదు. సగటున బండి లైఫ్ మరో 15 నుండి 20 ఏళ్లు పెరుగుతుందని ఆయన వివరించారు. ఈ ఆవిష్కరణ కేవలం నీటికే పరిమితం కాలేదు. శంకర్ గౌడ్ తన వాహనాన్ని 3-in-1 మోడల్గా కూడా మార్చారు. అవసరాన్ని బట్టి ఒక స్విచ్ ద్వారా ఈ బండిని పెట్రోల్, LPG గ్యాస్ లేదా హైడ్రోజన్ మోడ్లోకి మార్చుకోవచ్చు. బండిని స్టార్ట్ చేసేటప్పుడు స్వల్పంగా గ్యాస్ లేదా పెట్రోల్ వాడినా స్టార్ట్ అయిన 5 సెకండ్లోనే ఆటోమేటిక్గా హైడ్రోజన్ కిట్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత 70% నీటి ఆధారిత ఇంధనంతోనే బండి రన్ అవుతుంది. ప్రమాదాల పరంగా చూస్తే బైక్ పడిపోయినా లేదా పగిలిపోయినా కిట్లో కేవలం నీరు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి పేలుళ్ళు కూడా సంభవించే అవకాశం లేదు. భద్రతా పరంగా ఇది 100% సురక్షితమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సైతం 2030 నాటికి కాలుష్యరహిత ఇంధనాల వైపు, ముఖ్యంగా హైడ్రోజన్ సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని హైడ్రోజన్ బస్సులు, రైళ్లు ప్రయోగాత్మకంగా వచ్చాయి. అయితే వాటి కోసం ప్రత్యేక హైడ్రోజన్ బంకులు అవసరం కాగా శంకర్ గౌడ్ సాంకేతికత ద్వారా వాహనంలోనే స్వయంగా హైడ్రోజన్ తయారవుతుంది. ఈ కిట్ తయారీకి 30,000 నుండి 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, సాధారణ మధ్యతరగతి వారికి ఇది ఒక మంచి పొదుపు మార్గం అని ఆయన తెలిపారు. అయితే ఈ సాంకేతికతకు పేటెంట్ హక్కులు సాధించడానికి, అలాగే దీనిని మార్కెట్లోకి పెద్ద ఎత్తున తీసుకురావడానికి తగిన ఆర్థిక వనరులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సపోర్ట్ లేదా సరైన ఇన్వెస్టర్లు ముందుకు వస్తే ఈ టెక్నాలజీని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తారని ఆయన కోరారు. ఒక సాధారణ బీడీ కంపెనీ నడుపుకుంటూ కేవలం 10వ తరగతి చదివిన శంకర్ గౌడ్ నేటి ఇంజనీరింగ్ విద్యార్థులకు, యువతకు ఈ సాంకేతికతను ఉచితంగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం విశేషం. పట్టుదలకు, ఆలోచనకు చదువుతో సంబంధం లేదని నిరూపించిన శంకర్ గౌడ్ ఆవిష్కరణ భవిష్యత్తులో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.